నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పీ హైదరాబాద్. ఈరోజు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్ ఎలా పనిచేస్తుందో గురించి తెలుసుకుందాం. బేసికలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈడీ అనేది ముఖ్యంగా బ్లడ్ సప్లై అంగానికి చేరటం తక్కువడం వల్ల వచ్చే వన్ ఆఫ్ ద సెక్షువల్ డిస్ఫంక్షన్. అంటే కోరికకి తగ్గట్టు అంగం స్టిఫ్గా లేకపోవటం కానివ్వండి, సెక్షువల్ యాక్ట్ అప్పుడు అది మెయింటైన్ కాకపోవటం కానివ్వండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే బ్లడ్ సప్లై దానికి అందకపోవటం. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనము ఇది అంగం అనుకోండి, అంగం యొక్క ఇది బల్బ్ అంటాము, ఇదేమో షాఫ్ట్. ఈ పెన్నిస్కి ఒక డివైస్ ద్వారా, ఇది ఒక ప్రోబ్, ఒక సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసే ప్రోబ్. ఇక్కడ ఒక చిన్న బుల్లెట్ లాగా ఇట్లా ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది సౌండ్ వేవ్స్ని దీనికి ప్రొడ్యూస్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, సో ఈ అంగంలోకి ఏవైతే మెయిన్ బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో దీన్ని రిపేర్ అంటే అప్పుడప్పుడు బ్లాక్స్ ఉండొచ్చు, చిన్న నాళాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవచ్చు, కోరికలు తగ్గట్టు దాంట్లో వ్యాకోచం జరగకపోవచ్చు. ఇలాంటి వాటికి ఏంటంటే ఈ ఏదైతే ఈ షాక్స్ ఉన్నాయో, షాక్స్ ఇందులోని కణజాలాన్ని యాక్టివేట్ చేయటం అండ్ ఈ రక్త ప్రసరణ ఏదైతే ఉందో దీన్ని ఇంప్రవైజ్ చేయటం. ఎలాగా? ఈ బ్లడ్, ఈ కొత్త నియోవాస్కులరైజేషన్ అంటాం. నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడటం. సో అందుకే ఈ ప్రాసెస్ కొద్దిగా లెంతీగా ఉంటుంది. యూజువల్లీ వయాగ్రాకి ఈ షాక్ వేవ్ థెరపీకి తేడా ఏంటంటే, వయాగ్రా ఇన్సిడెంటల్గా అంటే వేసుకున్న 1 hour లోపు ఈ అంగంలోని రక్తనాళాలని వ్యాకోచింపజేస్తుంది. సో ఎప్పుడైతే ఈ అంగంలోని రక్తనాళాలు వ్యాకోచిస్తాయో అంగం కూడా వ్యాకోచిస్తుంది, కొద్దిగా అంగం పెద్దదైనట్టు అనిపిస్తుంది. బట్ స్టిఫ్నెస్ అనేది అంతగా రాదు. సో ఈ స్టిఫ్నెస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏంటంటే రియల్ రక్తనాళాలు దానికి పంప్ అనేది ఉండాలి. సో అది ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా చిన్నగా వస్తుంది. అంటే ఇది పర్మనెంట్, ఒకసారి ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది రాకుండా చూస్తుంది. బట్ ఎవరికైతే ఈ ఫిజికల్ అబ్నార్మాలిటీస్, కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయో వాళ్ళు 2 to 5 years వరకు ఇబ్బంది లేకుండా ఈ శృంగారాన్ని, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు, కానీ యంగ్ పిల్లల్లో ఇది మళ్ళీ అవసరం ఉండదు. ఎందుకంటే బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్గా వాళ్ళకి సెక్షువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. సో ఈ నియోవాస్కులరైజేషన్, రిపేర్ ఆఫ్ ఈ టిష్యూస్ ఇది జరగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.